ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది అందరు కూడా చూసిర్రు. ఇది చాలా క్లియర్ కట్ కేస్. 100కు 100% ఈ వాదనలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, తను కాంటెస్ట్ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నీ కూడా తను కాంటెస్ట్ చేసిన అన్నీ కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. యాక్షన్ ఏముంటుంది, రియాక్షన్ ఏముంటుంది, ఇంట్లో క్లియర్గా తనని డిస్క్వాలిఫై చేయాలని మేము క్లియర్గా పిటిషన్ వేసినాం, హైకోర్టులో వేసినాం, సుప్రీంకోర్టులో వేసినాం. సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ డైరెక్షన్స్ వచ్చింది. ఇలా ప్రూఫ్ కూడా చూపించబోతా ఉన్నాం. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని ఇలా డిస్క్వాలిఫై చేయడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసిసి ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే తను ఆ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన తర్వాత ఇక దీనికంటే పెద్ద ప్రూఫ్ సమాజానికి కాదు, స్పీకర్ గారికి ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.